అందుకే తెలంగాణ విద్యార్థులకు నా సూచన ఒక్కటే, క్రీడా మైదానాలు ఒక గురుద్వారానో ఒక మసీదో ఒక మందిరమో ఒక చర్చో ఎవరికి వాళ్ళు రకరకాలుగా వెళ్తారు, కానీ అందరూ కలిసేది క్రీడా మైదానంలోనే. మతాలకు అతీతంగా దేశం యొక్క ప్రతిష్టను పెంపొందించడానికి క్రీడా మైదానం ఒక్కటే. ఆ క్రీడా మైదానంలో క్రీడాకారులు ఉండాలి, క్రీడాకారులు క్రీడలలో రాణించాలి అనేది మా విధానం. ఈరోజు జితేందర్ రెడ్డి గారు నాకు చెప్తున్నారు, ఎల్బీ స్టేడియంని ఫుట్బాల్ గ్రౌండ్ లాగా మనం తీర్చిదిద్దుదామని. లాస్ట్ టైమే నేను గచ్చిబౌలిలో ఉండే స్టేడియంను దాదాపుగా 20 కోట్లు ఖర్చు పెట్టి ఆధునీకరించి ట్రై నేషనల్ ఫుట్బాల్ గేమ్స్ అక్కడ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. తొందరలోనే ఎల్బీ స్టేడియం కూడా అద్భుతమైన స్టేడియంగా తీర్చిదిద్ది పేద క్రీడాకారులకు నగరంలో ఉండే